చేరికూడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామ పేరిట శుభాభినందన. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో దేవుని యొక్క ప్రేమలో ఆదాము మనవడు ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన మొదలైంది. చదవండి, ఆదికాండము 4:26. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కృపలో 26వ వచనములో షేతునకు కూడా కుమారుడు పుట్టారు. షేతు ఎవరు? ఏమ్మా ఏం చదువుతున్నావు? చదువు, పై వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని అది అమ్మా, నీకు బైబిల్ రాదని నాకు అర్థమైంది. మర్చిపోయానని చెప్పకూడదని చెప్పాను నేను చాలాసార్లు. మర్చిపోయానండి, వేరే ఆన్సర్ రాశానంటే మార్కులు రావమ్మా. షేతు ఆదాముకి 3వ కుమారుడు. ఒక కుమారుడు కయ్యూను, 2వ కుమారుడు హేబేలు. హేబేలు చనిపోయిన తర్వాత ఆమె మరలా కనింది, అవ్వగారు. కన్నప్పుడు పుట్టినవాడే షేతు. షేతుకు కుమారుడు పుట్టాడు. అంటే ఇప్పుడు ఆదాముకి ఏమవుతాడు? ఇతను ఏనోషు మనవడు అవుతాడు. మనవడు పుట్టినప్పుడు ఏం స్టార్ట్ అయింది? యెహోవా నామమున ప్రార్థన మొదలైంది. బిగినింగ్. బైబిల్లో దేవుడు నామం పేరిట ప్రార్థన మొదలైన సమయం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మరి ఆ తర్వాత ప్రార్థనలు చాలా జరిగాయి. ఇక్కడ ప్రార్థన జరిగింది అంతే, అద్భుతమేం జరగలేదు. కానీ దేవుని యొక్క ప్రేమలో మనం 81వ సంకీర్తన 7వ చరణం, 81వ సంకీర్తన 7వ చరణములో ఒక మాట మనకు కనపడతా ఉంది. ఏమంటున్నాడంటే, ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చాలు. ఎప్పుడంటే మొరపెట్టింది? కష్టం వచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి కష్టం ఉంది, బాగలేదు. తనకు తానే చేయి పెట్టుకొని కాసేపు కూర్చొని రాత్రిపూటో ఉదయకాలమో 1 గంట ప్రార్థన చేసుకోవచ్చుగా. చెయ్యం. బిళ్ళేసుకుంటే తగ్గుద్ది, ఇంజక్షన్ తీసుకుంటే తగ్గుద్ది, ఈ నమ్మకంతో ఉంటున్నారు. కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు అని రాసి ఉంది ఇక్కడ. నీ కష్టం ఏంటో ఆయనకి తెలుసు, నీ బాధ ఏంటో, నీ రోగం ఏంటో ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అయినా కూడా మనము దాని మీద ధ్యాస పెట్టం. 86వ సంకీర్తన 86వ సంకీర్తన 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఆపత్కాలంలో మొరపెట్టేటువంటి అనుభవము బైబిల్లో దావీదుకి బాగా తెలుసు. మీరు చూస్తే ఈ కీర్తనలో అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో మొరపెట్టాడు దావీదు. ఇది 2వసారి. ఇందాక ఒకసారి చెప్పాం కదా, ఇది 2వ పర్యాయం. సరే, సందర్భం నేను చెప్పడం లేదు, మొరపెట్టడం అనేది చెప్తున్నాను. ఆలోచించేయండి. 91వ కీర్తనలో 91వ కీర్తన 15వ చరణం, 15వ చరణం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు విడుదలిస్తాను. హల్లెలూయా. కానీ చెయ్యంగా మొరపెట్టంగా హల్లెలూయా చెప్పడానికి చాలా తేలిగ్గా చెప్పేస్తాం. ఆమెనంటాం చాలా తేలిగ్గా చెప్పేస్తాం. చేస్తావా? ఆమెనంటే అర్థం ఏంటి? ఇట్లాగా చేస్తా నేనని చెప్పటం, అట్లా అవునుగా కానీ చెప్పటం. కానీ అంటావు కానీ చెయ్యవు. ఇది 3వ పర్యాయం.
118వ సంకీర్తన 118వ సంకీర్తన 5వ చరణం 118లో 5వ చరణంలోనికి వెళదాం ప్రియులరా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి, ఇరుకంటే కష్టం, బాధ, ఇబ్బంది, అది రోగం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితి కావచ్చు, లేకపోతే చదువు విషయం కావచ్చు. అలాంటి సందర్భంలో నాకు ఒక లెక్క రాలా, ఎన్నిసార్లు చేసినా తప్పే వస్తూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? మాస్టర్ ఏమో కొడతా ఉన్నాడు, ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు చెప్పిన తప్పే రాసుకొస్తావు అని అంటున్నాడు. ఆన్సర్ అయితే రావట్లా, స్టెప్పులు అయితే రాస్తున్నాను కానీ 4-5 బాగానే, కానీ ఆన్సర్ రావట్లేదు. మాస్టర్ గారికి కోపం వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ పడ్డానండి? ఇరుకున పడ్డా. ఇప్పుడు ప్రార్థన చేశా, ప్రభువా ఈసారైనా కరెక్ట్గా ఆన్సర్ రాయగలుగుటకు, మాస్టర్ గారి చేత దెబ్బలు తినకుండా ఉంటకు సహాయం చేయ్యా అని అడిగి, మళ్ళా దాన్నే చూసుకుంటూ రాస్తున్నా, పాతదాన్నే రాసుకుంటూ ఆన్సర్ ఎక్కడ తప్పు వచ్చిందో కనిపెట్టా. ఇప్పుడు ఆ స్టెప్ సరిచేసి రాసేసరికి చివరి 2 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేసి, మాస్టర్ గారు అంటున్నాడు, దేశ్ 3 సార్లు రాస్తే కానీ నీకు రాలేదురా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఈ 3 సార్లు దేవుడికి మొరపెట్టకపోతేనే, మొరపెట్టినప్పుడు కదా ఆన్సర్ వచ్చింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఉత్తరం ఇవ్వటం అంటే ఇంటికి వచ్చి ఉత్తరం ఇవ్వటం కాదు, జవాబు అని అర్థం. ఉత్తరం ఇవ్వటం అంటే జవాబు. పిలాతు అడుగుతాడు ప్రభువుని, ఏమి నువ్వు ఉత్తరం ఇయ్యవా అంటాడు, అంటే జవాబు చెప్పవా అంటాడు. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండం ఇంకా ఉన్నాయండి. 120వ కీర్తనలో కూడా వెళ్ళండి. 120వ కీర్తన 1వ చరణం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు. ఎన్ని చెప్పమంటారు? ఇలాగా ఎన్నో ఉన్నాయి. మరి ఎన్ని వింటున్నావే, మరి నీ శ్రమలో ఎందుకు మొరపెట్టవు? ఆలోచించి 138వ సంకీర్తన 3వ వచనం, 3వ చరణం, 138 3వ చరణం ఏంటంటున్నాడు? నేను మొరపెట్టిన దినమున, ఈరోజు చెయ్యి, ఈరోజు మొరపెట్టు, ఈ దినమును మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరము ఇచ్చును గాక. మరి చేయలేదుగా, ఆమేనందంట అని నేను ప్రార్థన చేయనయ్య గారు అని చెప్పింది ఇప్పుడు. కానీ అక్కడ అంటున్నాడు మొరపెట్టిన దినమున. అంత తేలిక కాదండి వాక్యం, అంత తేలిక కాదండి సేవ, అంత తేలిక కాదండి విశ్వాసం, అంత తేలిక కాదండి నడక. అనటం నోటి దూల అంటారు దాన్ని. నోటికి ఏది వస్తే పాస్టర్ గారు ఏది చేస్తే చెప్పేస్తా, అల్లుయా ఆమెన్ ఆమెన్. ఎంత తేలిగ్గా అంటామంటే, అనకపోతే పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో అని అంటావేమో, కానీ ఆ క్రియను మాత్రం నువ్వు చేయవు. నా బాధ అదే. క్రియ చేయండి, నోటితో కాదు, హృదయముతో ఆత్మతో క్రియలు చేయండి. అప్పుడు దేవుడు ఫలితాలు ఇస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం త్వరగా తెరవండి. ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా రెండు ఆన్సర్లు ఇక్కడే ఉన్నాయి. ప్రార్థన ఇక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. అబ్రహాము అబీమెలెకు కుటుంబానికి కొరకు ప్రార్థన చేశాడట. చేస్తే ముందల ఏం జరిగిందంట, వాళ్ళందరినీ బాగు చేశాడట. భార్యని, అతని దాసీలను బాగు చేశాడు. మొదట బాగుపడ్డారు. రెండవది ఏమైంది, అప్పటిదాకా ఏం లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. మరి మనకి పిల్లలు లేకపోతే ప్రార్థన చేయొచ్చుగా. ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గర తిరుగుతా ఎందుకు? బైబిల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడా ప్రభువారు?
ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా నీ పిల్లలు పుడతారు అన్నాడా? అనలేదే. మరి ఎందుకు పరిగెత్తారు? దేవుడు ఒక స్త్రీని సృజించి నీకొక క్రమాన్ని ఇచ్చినప్పుడు తప్పనిసరిగా నీకు పిల్లలు పుడతారు. క్రమం లేకపోతే పుట్టరు. కానీ నీకు క్రమం ఉందిగా, ఋతుసరి ఉంది కదా, ఎందుకు పుట్టరు నీకు? ప్రార్థన చేయి. అయ్యా ఇగో ఇంకొక వారానికో ఇంకొక నెలకో ఇంకొక 15 రోజులకో మళ్ళా క్రమం రాబోతా ఉంది నాకు. అయ్యా నన్ను ముట్టయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, అయ్యా నాకు ఒక బిడ్డని అయ్యా అని ఎందుకు ప్రార్థన చేయవు? లేదు, నీకు మనసే లేదు. అసలు మొరపెట్టడం అనేది నీకు చేత కాలేదు. అందుకనే నలుగురి నోళ్ళల్లో నానతా ఉంటావు. మొదటి బిడ్డ పుట్టి రెండో బిడ్డ మూసేశాడులే దేవుడు అని అనిపించుకునే స్థితి క్రైస్తవులదా? కాదు కదా. దేవుడు మనిషిని పుట్టించిన వాడిని గర్భమును మూసేదనా అన్నాడు. గర్భం మూయడాయన, అది నీ తప్పు. నీవు ప్రార్థన చేయకపోవడం వల్ల నీ గర్భము మూయబడింది. రాహేలు గర్భం ఎందుకు మూయబడింది చెప్పండి? లేయా గర్భం ఎందుకు తెరవబడింది? లేయాని చూస్తే రాహేలుకి అసూయ. కాబట్టి దేవుడు ఏం చేశాడని రాశాడు, ఆ అసూయ వల్ల ఈమెకి పిల్లలు పుట్టలేదు. 6 పిల్లలు పుట్టారు ఆమెకు. అప్పటికే 27 ఏళ్ళు అయిపోతాం, పిల్లలు లేరు ఈమెకి. అప్పుడు ప్రార్థన చేశాడు యాకోబు రాహేలు కొరకు. అప్పుడు పిల్లలు పుట్టారు. నీ మొగుడు ప్రార్థన చేయడు కదా, నీ భర్తకు అసలు ప్రార్థన మనసు లేదు కదా, కానీ పిల్లలు కావాలి. ఆయన బలవంతుడు, నేను మగాణ్ణి, పుడతారనుకుంటున్నాడు కదూ. పుట్టరు. అంత తేలిగ్గా దేవుడు చేయడు. నీవు అది గ్రహించుకోవాలని దేవుడి వాక్యం చెబుతున్నాడు నీకు ఈ రోజున. నువ్వు అది గ్రహిస్తావేమోనని, అర్థం చేసుకుంటావేమోనని, మొరపెడతావేమోనని, బతిమిలాడుకుంటావేమోనని, హన్నాలాగా చేస్తావేమోనని దేవుడు ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన లేమి నీ కుటుంబంలో కష్టాన్ని, నీకొక వేదన్ని, నీకొక బాధని, సూటిపోటి మాటలను తెచ్చిపెట్టేటట్టు చేస్తుంది. ఆలోచన చేయి. దేవుడు అబ్రహాము ప్రార్థన చేస్తే పిల్లలు లేనటువంటి అబీమెలెకి పిల్లలు పుట్టారు. మనకు పుట్టరా? దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 25వ అధ్యాయం ఆది కాండం 25వ అధ్యాయం 21వ వచనం. 25 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు ఇక్కడ? భర్త. నీ భర్త చేస్తాడా? నీకు గర్భం ఆగిపోయింది, నీ భర్తను ప్రార్థన చేయమని అడిగావా? ఏమండి బైబిల్ చెప్తుందండి, భర్త ప్రార్థన విని భార్యకి గర్భం వచ్చిందట అని చెప్పగలవా నువ్వు పోయి మీ ఆయనకి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలరా? చేస్తే పిల్లలు పుడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని రాయలా ఇక్కడ. ఇస్సాకు భార్య, వాళ్ళ నాన్నగారైనటువంటి అబ్రహాము భార్య కూడా ఇదే పరిస్థితి కదా. 100 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు కదా భార్య ద్వారా. ఎప్పుడు పుట్టారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మనకు తెలియజేయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను. అంటే అప్పటిదాకా ఏమీ లేదండి ఆ తల్లిగారికి, విశ్వాసము లేదు. కాబట్టి నీకు కూడా ఒక గర్భం వచ్చిన తర్వాత రెండవ గర్భం రావడానికి మధ్యలో విశ్వాసము లేదు. మందిరాన్ని ఎగ్గొడతావు, ప్రార్థనని ఎగ్గొడతావు, నీ ఇష్టం వచ్చిన ఆయనకు వస్తావు, లెక్క లేకుండా తిరుగుతావు, లెక్క లేకుండా మాట్లాడతావు,
సేవకుడు అంటే గౌరవం లేదు, మందిరం అంటే గౌరవం లేదు, వాక్యం అంటే గౌరవం లేదు, ప్రార్థన అంటే భయం లేదు. ఇంకెలా జరుగుతుందండి? బైబిల్ అంతా కూడా మొరపెట్టడం, ప్రార్థన చేయటం, కార్యాలు దేవుడు సఫలపరుస్తూ పోతాడు. ఎన్నో ఉన్నాయి, దరిదాపు 150 రకాల ప్రార్థనలు ఉన్నాయి ఇందులో. దేవుడి చిత్తమైతే ఎన్ని చెప్పగలమో ఈ టైము అన్ని రాసుకోండి చేతనైతే. 21లో చెప్పిన మాట, ఇస్సాకు ప్రార్థనకి రెబెకా గర్భవతి ఆయను. పిల్లలు పుట్టారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో చెప్పు. ఏం చేశాడు మోషే? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇప్పుడు ప్రజల కొరకు. బతికారా చచ్చారా? మరి నువ్వు ప్రార్థన చేస్తే మీ వాళ్ళు ఎందుకు బతకట్లా? మీ వాళ్ళకి ఎందుకు ఆరోగ్యం రావట్లా? మీ పిల్లలకి ఎందుకు చదువు రావట్లా? మీ పిల్లలకి ఎందుకు మంచి మార్కులు రావట్లా? మీ పిల్లలకి ఎందుకు ఆయుష్ పెరగట్లా? మీ పిల్లలకి ఎందుకు బలమైనటువంటి స్థితిలో ఎదగట్లా? ఒక అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయికి 12 ఏళ్ళు వచ్చాయి. 6వ తరగతి చదువుతూ ఉంటే ఇట్లా అమ్మ అంటే అమ్మ అని వస్తూ ఉంది లేచి. ఏంటమ్మా అమ్మ అమ్మ అంటున్నావు? 12 ఏళ్ళకు నువ్వు హుషారుగా పరిగెత్తాల్సిన పిల్లవి అని అడిగితే నీరసంగా ఉంటుంది మాస్టారు అంది. నీరసంగా ఉంటుంది ఏంటమ్మా? మీ అమ్మ అన్నం పెట్టదా అంటే బాగా పెట్టుద్దండి, మంచిగానే తింటానండి. మరి ఎందుకు నువ్వు బలం రావట్లేదు? క్రైస్తవులే. పిల్ల పేరు రెబెకా, వాళ్ళ నాన్న పేరు యాకోబు, వాళ్ళమ్మ పేరు రాహేలు. అబ్బో క్రైస్తవ కుటుంబమే. కానీ పిల్ల రైకట్లేదని 12 ఏళ్ళగా అనుకుంటున్నారు, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను అన్నాను, మీ అమ్మని పిలుచుకురా పో అన్న. ఆ అమ్మాయి మరుసటి రోజు వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. బెల్లు కొట్ట ముందే వచ్చింది, ప్రార్థనకి బెల్లు కొట్టక ముందే వచ్చినప్పుడు నేను అడిగాను, అమ్మ ఏంటి అమ్మాయి ఇలాగుందంటే, ఏమోనయ్యా బాగానే తింటుంది కానీ అలాగే ఉంది, అందరు కూడా ఈ పిల్ల ఇలాగుంది ఏంటి, దీనికి ఏమైనా రోగమేమో అనుకుంటున్నారయ్యా అంది. మరి డాక్టర్కి చూపించావంటే చూపించానయ్యా, డాక్టర్ గారు ఏ రోగం లేదన్నారయ్యా. మరి ఎందుకు అలాగుంది? హుషారు లేదు పిల్లకి, ఆడుకోదు అని చెప్పేసి నేను అన్నప్పుడు ఒక మాట నాకు దేవుడు చెప్పాడు. ఏమో ప్రార్థన చేస్తావు లేదా అడుగు అన్నాడు. అమ్మ రోజు నువ్వు ప్రార్థన చేస్తావు మీ అమ్మాయి కొరకు అన్నా. ఎక్కడ కుదురుతుందయ్యా? పొద్దున్న లేవటం, సర్దుకోవటం, మా ఆయన క్యారేజీ, మా అబ్బాయికి క్యారేజీ, నేను క్యారేజీ, మేము పొలంలోకి వెళ్ళిపోతున్నాము. పనికి వెళ్తే ప్రార్థన చేసుకోకూడదమ్మా? పొలంలో కూడా చేసుకోవచ్చు తల్లి. సిగ్గుపడి తలకాయ దించుకుంది. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చెయ్యి. ఉదయకాలమే లేచి ఆ బిడ్డ కోసం మొరపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పా. 4-5 నెలలు అయింది. ఆ అమ్మాయి హుషారుగా ఇప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి వెళతా ఉంది కొంచెంగా. సంవత్సరం తిరిగింది, మంచి బలం వచ్చేసింది పిల్లకి, ఎంతో అందంగా తయారైంది. వాళ్ళ అమ్మ వచ్చి అంటది, అయ్యా ప్రార్థనకి ఇంత బలం ఉందా? మేము ఎంతో తిండి పెడుతున్నాం అనుకున్నాము కానీ ఈ పిల్ల పరిగెత్తట్లేదు, ఆడుకోవట్లేదని బాధపడ్డాం, కానీ ప్రార్థనకి ఎంత బలం ఉందయ్యా. అవునమ్మా, మీరు చర్చికి వెళ్తున్నారు, మీ పాస్టర్ గారు చెప్పడంటే ఇలాంటివి అసలు చెప్పడయ్యా. ఆయన ఏదో 2 ముక్కలు చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు, మాకేమి చెప్పడు, బలపరచడు, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ కానుకలు తీసుకొని వెళ్ళిపోతుంటాడు అని చెప్పి. దేవుని యొక్క ప్రేమలో నువ్వు బలపడాలి అని అంటే నీ స్థితి ఏంటో బైబిల్లో చూసుకొని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి వచ్చిందో అలాంటిది నాకు కూడా వస్తుందనే ఒక నమ్మకం నీకు కలగాలి. అది దేవుడు కోరేది. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం అందరికీ తెలిసిన మాటే, 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ
వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా, అందరూ వింటున్నారండి. ఈయన చేసే ప్రార్థన అందరూ వింటున్నారు, అంతేగాని రహస్యంగా ఏం చేయటంలా, యుద్ధ భూమిలో చేస్తూ ఉన్నాడు. చదవండి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. చదువమ్మ గట్టిగా. ఏం అన్నం తింటలేదా? చూడటానికి అంత లావు ఉన్నావు, నోరు మాత్రం లావు రావటం లేదే. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? యుద్ధములో విజయం వచ్చింది. శత్రువులను గెలిచేదాకా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఎంత అద్భుతము! పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు చేసింది ప్రార్థన. శత్రువులను అణిచేటట్టు చేసింది ప్రార్థన. అర్థమవుతుందా నీకు వాక్యం? ప్రార్థన జవాబు రెండూ చెప్తున్నా. ప్రార్థనకి ఫలితాలు ఉంటాయా? డిఫరెంట్ పీపుల్ వీళ్ళు. ఆదికాండంలో అబ్రహాం, దేవుని ప్రేమించిన ఇస్సాకు, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత యెహోషువ. డిఫరెంట్ పీపుల్. తరతరాలు గడిచిపోతూ ఉన్నాయి. అబ్రహాము తరం వేరు, ఇస్సాకు తరం వేరు ప్రియులరా. అలాగే మోషే తరం వేరు, యెహోషువ తరం వేరు. అప్పటికే 4-5 వేల వందల సంవత్సరాలు అయిపోయాయి. అయినా ప్రార్థనకి విజయాలు మారినయా? మారలా. మరి నువ్వెందుకు మారవు? మేము మారమయ్య గారు. ఇంటికి వెళ్ళంగానే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఆకలి ఇట్లా, వదలడేంటినా, ఇవే మాటలా? పాపపు జీవితానికి ఎవరికి ఆకలి ఎక్కువ అంటారండి సామాన్యంగా హిందువులు? చెప్పరే? దరిద్రుడికి ఆకలి ఎక్కువట. మరి మనం ఎవరో అంటే ఇప్పుడు కాసేపు ఓపిక పట్టలేమా ప్రభు సన్నిధిలో? గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1:1. యెహోషువ మృతి నొందిన తర్వాత, యెహోషువ తరం అయిపోయింది. తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులలో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యుద్ధానికి పోవటానికి కూడా ప్రార్థన చేశారట. ఎవరు వెళ్ళాలి? 12 గోత్రాల వారం మేము. ఇళ్లల్లో కూడా 4 కొడుకులో లేదా 2 కొడుకులో 2 కూతుర్లో ఉంటే, అరే చిన్నాడా నువ్వు బోరా అని తల్లి అంటే లేదా తండ్రి అంటే, నేను బోన్లే నాన్న, వాడిని పంపించు పెద్దోడు కదా అన్నాడట. కూతుర్లు అన్నారంట, అదంతా ఎందుకు, కాసేపు ప్రార్థన చేద్దాం, దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళే వెళతారులే డాడీ అందట 2 కూతుళ్ళు. 4 కలిసి ప్రార్థన చేసుకున్నారు మోకరించి. ప్రభువా, ఈ సమయంలో ఈ సమస్య విషయంలో వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి, ఎలా మాట్లాడాలో తెలియచెప్పయ్యా అని ఒక అరగంట ప్రార్థన చేస్తే దేవుడు చిన్న కొడుకునే పొమ్మన్నాడట. ప్రార్థన ఉందా నీకు? ఎవరు వెళ్ళాలయ్యా? 2వ వచనం చదువు. 2వ వచనం చదువు. యెహోవా ఆ దేశంను యూదా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలి. 12 గోత్రాల్లో ఎవరు వెళ్ళాలట? యూదా వంశస్థులు వెళ్ళాలట. ప్రార్థన యొక్క విజయం అంటే అది. దేవుడు జవాబు చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు జవాబు ఇచ్చాడు. నేనైతే చెప్తున్నాను, ప్రతి బాధలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో, రోగములో ప్రార్థన చెయ్యి, మొరపెట్టు, జవాబులు వస్తాయి. మొరపెట్టు నేర్చుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథమే 13వ అధ్యాయంలోనికి వెళ్ళండి. దేవుడి యొక్క మాటలను 9వ వచనానికి రండి.
13:9 ఒక చక్కని మాట. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించిన గనుక ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు? ఇప్పుడు దూత వచ్చిందండి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. మరి నువ్వు చేస్తే, అమ్మాయి ఇంట్లో ఉన్నావా? బాబాయో, మామయ్యో, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, చెల్లో, అక్క ప్రార్థన చేయకుండా చేస్తారు. దయ్యాలు వస్తూ ఉంటాయి కదా, ఫోన్లు వస్తాయి. లేకపోతే ఫోన్ ఆఫ్ చేసి ప్రార్థన చేయొచ్చుగా. ఈ గేటుకి తాళం వేసేసుకొని లోపలికి వచ్చేయచ్చుగా. రాగానే ఎవరు లేరులే అనుకొని వెళ్ళిపోతారుగా. అట్ట కుదిరిద్ది. ఎవరో రావద్దా? మేము ప్రార్థన అంతసేపు చేస్తామా? తట్టాలి కదా, ప్రార్థనలో లేవాలి కదా, సాతాను పనులు ఉంటాయి కదా, మాకు ఫోన్ వస్తుంది కదా. ప్రార్థన అంటే అన్నీ బంద్ చేసుకో. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, 5, 6 వచనం. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, వేషధారులు అంటే ఏంటి? సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని చేసేవాళ్ళు. అర్థమవుతుందా? వేషధారులు ఆఫ్ చేసి పెట్టుకోరు, ఆన్ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు వేషధార ప్రార్థనలు. చదువు. తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఇతరులకు కనపడాలని చేయకు. చదువు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ఫలమిచ్చును. ఏం చేయాలంట? తలుపు వేసుకో, ఎవరు లేరు అన్నట్టుగా గడి పెట్టుకో, తాళం వేసుకో, ఫోన్ ఆఫ్ చేసుకో. ఇప్పుడు ప్రార్థన చేయి, దేవుడు నీకు కరుణిస్తాడు. ఏమంటే మాకు బిడ్డలు ఉన్నారండి, బిడ్డలు నిద్రపోయినప్పుడు చేయి, బిడ్డలు బడికి వెళ్ళినప్పుడు చేయి, అర్ధరాత్రి లేచి చేయి. ప్రార్థన చేయడానికి అవకాశాలు లేవా నీకు? దొంగ ప్రార్థన చేయకుండా దొంగ వినువు. అందుకనే సాకులు చెప్తావు. పిల్లలు నిద్రపోతే చేయకూడదా? పిల్లలు బడికి పోతే చేయకూడదా? భర్త లేనప్పుడు ఇంట్లో చేసుకోకూడదా? అంత పనులు ఉంటున్నాయా నీకు? ప్రార్థన చేసుకోలేనంత పనులు. అదే సెల్ ఫోన్ చూడటం, అదే టీవీ చూడటం, అదే బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళతో మాట్లాడటం. నీకు ఫలితాలు రావు. నువ్వు ఈ పనులు చేసేంత కాలం నీకు ఫలితాలు రావు. దేవుడు చెప్పినట్టుగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఎటువంటి వేషధారణ లేకుండా ప్రార్థన చేయి. మధ్య మధ్యలో వాళ్ళు వచ్చారని లేవటం, ఫోన్లు వచ్చినాయని లేవటం చేసే బ్రతుకు కాదు. అది ప్రార్థన కాదు. దేవుడు ఆత్మ నీ మీదకి రాదు. దేవుడి కార్యాలు జరగవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసుకో, అట్లా నీ దేవుడి కార్యాలు జరగవు. మధ్య మధ్యలో లేచే వాళ్ళకి ఎవరికి కార్యాలు జరగవు. అందుకని ఏమన్నాడు? ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఏమండి? ప్రార్థనలో బలవంతులై ఉండండి అన్నాడు పౌలు. నిలకడ లేదు నీకు. ముసిగేస్తావు, పావు గంటకి ఫోన్ వస్తుంది. ముసిగేస్తావు, ఎవడో వస్తాడు ఇంటికి. ముసిగేస్తావు, చుట్టం వస్తాడు. ముసిగేస్తావు, కొడుకు ఆకలి అంటాడు. ముసిగేస్తావు, భర్త అంటాడు ఏం పెట్టవే అంటాడు. ఏంది నీ ప్రార్థన? అసలు ఏ టైంలో చేయాలి నువ్వు ప్రార్థన? దేవుడికి ఇష్టమైన సమయం, నీకు ఇష్టమైన సమయం కాదు. నీకు ఇష్టమైన సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఫలించవు. దేవుడికి ఇష్టమైన సమయాలు ఉన్నాయి. అదే ఉదయకాలం, అదే రాత్రికాలం. అందరూ పడుకుంటారు. మౌనంగా చేసుకో. పెద్దగా చేయాల్సిన పని లేదు.
తెల్లవారుజాము మంచి నిద్రలో ఉంటారు అందరూ. చేసుకో. ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చిందంట. భర్త ప్రార్థనకి భార్య దగ్గరికి దేవదూత వచ్చింది. నేను అదే చెప్తున్నా, భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థనాపరులైతే ఆ కుటుంబం నిత్యము ఆనందం, లేకపోతే నిత్యము కష్టాలు. ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక దుఃఖం ఉంటూనే ఉంటుంది. అది వేధిస్తూనే ఉంటుంది నిన్ను. ప్రార్థన లేని కుటుంబానికి నెమ్మది లేనటువంటి జీవితం ఉంటుంది. ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా ప్రార్థన చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడుస్తాం. నువ్వు ఎప్పుడన్నా వచ్చావు అలాగా? నీకు పిల్లలే ఉన్నారనుకుందాం, మీ అత్తకో, మీ అమ్మకో, మీ చెల్లికో, మీ అక్కకో, మీ వదినకో ఇచ్చి, అక్క నేను ఈ పూట ప్రార్థనకి వెళుతున్నాను, కొంచెం పట్టుకో, నేను మందిరానికి వెళ్ళి గోజాడి ఏడుచుకుంటాను, నా ప్రభు సన్నిధిలో నా దుఃఖాన్నంతా పెడతానని ఎప్పుడన్నా వచ్చావా? ఉండరా పిల్లలు? చూసుకోలేరా ఒక పూట వాళ్ళు? నీకు లేదు ఆత్మ, నీకు లేదు ఆత్మ. ఈ అమ్మాయికి ఉంది కాబట్టే ఎక్కడికి వచ్చిందండి? మందిరానికి వచ్చింది. ఇంట్లో చేసుకోవచ్చుగా. ఇంట్లో చదువుకుంటే మార్కులు తక్కువ అంట, బడికి వెళ్తే మార్కులు ఎక్కువ అంట. ఎందుకని? బడిలో నిన్ను టెస్ట్ చేస్తూ ఉంటారు టీచర్లు. ఇంట్లో ఎవరు టెస్ట్ చేస్తాడు నిన్ను? చదువుతున్నావో లేదో, చదువురాని తల్లిదండ్రులు ఎక్కువ ఇళ్లల్లో, నువ్వు చదివే ఇంగ్లీష్ ఏంటో తెలీదు, ఆవు అంబా అని అరుచును, ఆవు అంబా అని అరుచును అని చదువుతున్నాడట పిల్లవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సాకలోళ్ళు, వాళ్ళకి చదువు రాదు. చాలాసార్లు ఇదే మాట చదువుతున్నాడట. బట్టి పట్టమన్నారంట స్కూల్లో, అందుకని చదువుతూ ఉన్నాడట. చదువుతూ ఉంటే ఆ పిల్లవాడిని వాళ్ళ నాన్న తిడతా ఉన్నాడు, అరే ఆవు అంబా అని అరక మీ అమ్మ అని అరుస్తుందట్రా, దాని యొక్క అరుపు అదేరా, దాన్ని కూడా పెద్ద చదవాలా అన్నాడట సాకలతను. కోతి ఎలాగ ఉంటుంది? కిచకిచలాడుద్ది. సింహము గాండ్రిస్తుంది, ఇవి కూడా చదవాలా? కుక్క బహుబో ఉంటుంది, ఇవి కూడా చదవాలా? ఏ యొక్క జంతువు ఎలాగా ప్రవర్తిస్తుందో మనం చూడటం లేదా? దాన్ని చదవాలా? అవసరంలే. కాబట్టి కొన్ని జ్ఞానాలు మనకి తెలిసినా కూడా చదువులో పెడతాం. ఇక్కడ చదవండి, 20వ వచనానికి రండి. 1:20. దేవుని ప్రేమించిన పిల్లలు, ఈరోజు దేవుణ్ణి అడిగి కూడా పిల్లలు కనుక ఒకవేళ పుడితే ఆమెకి చంద్రమ్మ, వెంకటమ్మ, నారాయణమ్మ, లక్ష్మమ్మ, కవితమ్మ, ఆమనమ్మ, త్రిశైలమ్మ, ఏయో దేవుళ్ళ పేర్లు పెడతావే, సిగ్గుమారిన జనం కాదు. కానీ ఏమంటుంది? నేను యెహోవాని మొక్కుకొని కన్నాను కాబట్టి ఈ అబ్బాయికి సమూయేలు అని పెడతాను. ఎంతమందికి ఆ ప్రార్థన ఉంది? ఎంతమంది దేవుడిని అడిగి పిల్లల్ని కన్నారు? ఎంతమంది దేవుడి నామాన్ని పిల్లలకు పెట్టుకున్నారు? మా పిల్లలకే నేను పెట్టలేదు మొదట్లో, నా భార్య కూడా చెప్పలా, ఏమండి ఆ పేరు పెట్టకూడదండి, ఆమె అప్పటికే క్రైస్తవురాలు, ఏమండి ఈ పేరు హిందూ పేరు కదా, బైబిల్లో హిందూ పేర్లు పెట్టుకోకూడదు కదా అని ఏమన్నా చెప్పిందా? నాకు చెప్పలా. మృదుల అని పేరు పెట్టేశాం, అందరూ మృదుల మృదుల ముద్దు అయిపోయింది, అదే నానిపోయింది. మావాడి పేరు పెట్టాం ప్రియులరా అవినాష్ అని. కొంచెం అవినాష్ అనే పేరు మాత్రం చాలామందికి తెలియదు. డింపు అనే పేరు తెలుసు. మా అమ్మాయికి మృదుల అనే పేరు పెట్టామే కానీ నిక్ నేమ్ పెట్టలేదు ఆ పిల్లకి. కానీ ఇప్పుడేమైంది? నిక్ నేమ్గా మృదుల అయింది,
అసలు పేరుగా మేరీ జోన్స్ అయింది. మావాడి అసలు పేరు డేవిడ్ అయింది, నిక్నేము డింపు అయింది. ఆలోచన చేసావా? మార్చావా నీ పిల్లలకి పేర్లు? ఇప్పటికైనా బుద్ధి వస్తే, జ్ఞానం ఉంటే, దేవుడిని ఎరిగితే, దేవుళ్ళలోకి వచ్చానంటే, యెహోవా వలన నాకు బిడ్డ పుట్టాడని సమూయేలు అని పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ 7వ అధ్యాయం ఇంతటితో నేను ముగిస్తానండి. సమూయేలు గ్రంథంలో మాట వరకు చెప్పి 7వ అధ్యాయం 9, 10 వచనం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి ఎవరి కోసం చేస్తా ఉన్నాడు ఇక్కడ సమూయేలు? ఇశ్రాయేలు కోసం చేస్తా. మీ ఇంటి వారి కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా? సమాధానం చెప్పు. నేను గోజాడు ఏడుస్తున్నానండి మా ఆయన కొరకు, నా యొక్క పిల్లల కొరకు, మా అత్త కొరకు, మామ కొరకు, తండ్రి కొరకు, తల్లి కొరకు అని అనేవాళ్ళు చెప్పండి చూద్దాం. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఏం జరిగిందండి? గొర్రె పిల్లను అర్పించి. మనం అసలు అర్పణ అవుతాం కదా మందిరానికి. ఇదివరకు తెచ్చేవాళ్ళు, రమణానో లక్ష్మియో ఇంకొంతమంది తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అర్పణలే లేవు, మానేశారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ ప్రకారంగా మీ ఆయన డబ్బులు ఇవ్వడు, ఓకే, మీ ఆయన కట్ట బియ్యం వేసావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు అన్నం తింటావు, మీ ఇంటి వారందరికీ కాదు, నువ్వు ఒక్కదానివే రక్షణ పొందావు. ఒక్క గుప్పిడు, పొద్దున పూట గుప్పిడు, గుప్పిడే, గిద్దలు కాదు, సాయంకాలం ఒక గుప్పిడు. ఈ వారం రోజులు తీయమ్మా. మీ వాళ్ళందరూ వద్దు, 6 6 గుప్పిళ్ళు వద్దు, నువ్వే రక్షణ పొందావు, నీ గుప్పిడు చాలు. ఇచ్చావా? అర్పణ తెచ్చావా? తింటలేదా అన్నం? ఈ మనుషులేంటి? ఎందుకండి ఈ రోజున మనం వచ్చాం దేవుడి దగ్గరికి? ఏదో కాసేపు కూర్చొని పోదాం కదా, మంచిది. ఇప్పుడు జరిగింది ఏంటో చూడండి. 10వ వచనం త్వరగా చదవండి. 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా, చదవాలి త్వరగా. దేవునికి స్తోత్రం. శత్రువులు ఏమయ్యారు? ఓడిపోయారు. ఏం జరిగింది? బలి. నువ్వు ప్రార్థన బలివు దేవుడికి. అంటే సమయాన్ని దేవుడికి ఇచ్చే. పిల్లలు తిండో నిద్రో బయట పిచ్చాపాటో బలిచ్చేదాన్ని ప్రార్థన చేయి. శత్రువు మీద విజయం వస్తుంది. వద్దా? అది ఎట్టగండి? తినకపోతే నీరసం వస్తుంది. వస్తుందా? దేవుడు రానిస్తాడా? ఒకవేళ రానిచ్చే దేవుడైతే నేను ప్రార్థన చేయమని చెప్పడు, ఉపవాస ప్రార్థన చేయమని చెప్పడు. రానిచ్చే దేవుడైతే చెప్పడు. ప్రియులారా, ఆలోచన చేయండి. సమూయేలు ప్రార్థన చేయగా ఫిలిష్తీయుల మీద విజయం వచ్చింది. 12వ అధ్యాయం 23వ వచనం. 20 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా ఇందాక చెప్పాను నేను ఇంట్రడక్షన్లో. ప్రార్థన చేయకపోవటమే పాపం. కాబట్టి నువ్వు చేయలేదా, చేయటం లేదా, అది పాపం. ప్రార్థన చేయకపోవడం పాపం అని వాక్యం చెప్తా ఉంది. మీ గురించి నేను ప్రార్థన చేయట్లేదు అని అంటే నువ్వు పాపం చేస్తున్నట్టు అర్థం. ఈరోజు ప్రార్థన చేయలేదంటే నువ్వు పాపం చేసినట్టు అర్థం. అంటూ ఉన్నాడు, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును.
వాక్యం అర్థమవుతుందా? అర్థం చేసుకుంటావా? ప్రార్థన ఎందుకు చేయాలో, చేయకపోతే ఏ నష్టమో, మొర పెట్టకపోతే ఏ కష్టమో, ప్రార్థన చేయకపోతే ఏ ఫలితాలు రాకుండా ఆగిపోతున్నాయో, మంచి యవ్వన దశలో ఉన్న మీరు ప్రార్థన చేయకపోతే మీ ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారిపోతుంది. కొంతమంది అంటుంటారు, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. నాకైతే అర్థం కాలే మొదట్లో. దేవుని